నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఆమె నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులు సిబ్బందికి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. గట్ల మీద నిలబడి మన జవాన్లు చలిలో మంచి ఎండలోను మంచి చలిలోను నిలబడి ఈ దేశంగా జీవించే హక్కు కల్పించింది, ఆస్తులు పొందే హక్కు కల్పించింది. అన్ని హక్కులు కల్పిస్తూ సమాజం కొన్ని అసాంఘిక వ్యవహారాలు చేయకూడదు, అసాంఘికంగా ప్రవర్తించకూడదు అనేటువంటి రాజ్యాంగం కూడా రూపొందించిన దాన్ని కూడా మనం పులికి పుచ్చుకొని ఎవరికి వాళ్ళు ఎక్కడ కూడా తప్పు చేయకుండా జీవించగలిగితే, ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్య పెంచుకోకుండా జీవితలే అందరూ కూడా ముందుకు నడవగలిగితే అదే నిజమైన స్వతంత్ర దేశానికి మనం ఇచ్చినటువంటి అంకిత భావం అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈ రోజు మన కావలి నియోజకవర్గం ఉంది. ఎంతో మంది త్యాగధనుల ఫలితం కావలి నియోజకవర్గం ఏర్పడింది. 1967లో మున్సిపల్ శాఖలతో మన కావలిని అభివృద్ధి చేసుకుందామని ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దామారం ఎయిర్పోర్ట్ ఇచ్చాడు. ఈ రోజు మనకు అదృష్టం కొద్ది బీపీసీఎల్ ఫ్యాక్టరీ వస్తుంది. ఈ రోజు ఒక్క బీపీసీఎల్ ఫ్యాక్టరీ వల్ల 1,05,000 కోట్ల రూపాయలు మన కావలి నియోజకవర్గానికి పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో వస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కావలిలోనే జీవిస్తారు. వాళ్ళకి విద్యా అవకాశాలు కల్పించాలి, వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీస్ కల్పించాలి.